హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్కదల్లు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మంచిగుండు వదినే మీరు చలికాలం దినం ఏడికని పోతారు అన్నా నాన్న మీరు పోయేటప్పుడు చెరొక్క చెద్దరి కొట్టవర్రి వదినే నాన్న ఓ వదినే నువ్వు కారపొడి ఎవరు బదులు డబ్బలు పోసుకుంటా పాసి డబ్బలా నా వదినే నువ్వు బియ్యం ఎవరు బదలెట్టి పోతావు వదినే నా వదినే నువ్వేం చూసి వాళ్ళు సన్న బియ్యం కొట్టు నాకు దొడ్డు బియ్యం పెడతారు కావచ్చు వదినే నా వదినే నువ్వు బిరువ తాళాలు ఎడబెట్టి పోతాను వదినే వదినే నేను గింతగనం ఏడతానా నువ్వు కూర్చోరాదు వదినే ఊగో 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 రత్నమ్మ మీ అన్నకు మేము అందరికి కట్టమచ్చి పాపం బిడ్డలు ఇచ్చిపెట్టిపోతానని చెప్పి ఆమె ఓ అని పచ్చలు వస్తా అంటే బీరోలో బదులు పెట్టినావు బీరోలో అవసరం పెట్టినావు కారపొడి గిన్నె అదే గిన్నె అంటే ఎవరికి ఎడిపోయినట్టు వాళ్ళు ఎడతారు ఓలో సప్పని కొట్టుకుంటూ ఎడతారు పాత్ర అని ఎదుగుతాను మాటలు ఈ మాట నా తోలికి రాకు నువ్వు నేను అసలే మంచిదాన్ని కాదు మరి అప్పుడు అన్నాడు మరి అటువంటి మాత్రం మనగా రత్నం భర్త రత్నశీల మారాలి మరి అటువంటి మాత్రం నువ్వు నా తొడగొట్టిందని కాదు, నేను నీ తొడగొట్టినది కాదు. నీ ఆడబిడ్డ భర్తనైనా అందుకు నేనప్పుడు వచ్చినప్పుడు పోయినప్పుడు మాత్రం నన్ను తొడగొట్టిన అన్నకన్నా ఎక్కువ వరుసుకున్నావు. నోట్లో అన్న అన్న అని ఎప్పుడు నా ఎంబడి మాత్రం తిరిగినవు, నన్ను అన్న అని పిలిచినవు. నీ బిడ్డను మాత్రం మనకు అటువంటి మా చేతిలో వెళ్ళిపోతున్నావు. తోలలో పడి రాత దొంగ రాత సెల్లే మసితోటి రాసిన రాత కాదు మలిపి రాసుకునటానికి అటువంటి కుంకుమ బొట్టు కాదు కుదిరించి పెట్టుకునటానికి ఎవరికి ఏ బాధ వచ్చునో ఎవరికి ఎరగనే సెల్లవా వాళ్ళ జరిగింది ఎవరైనా చెప్తారు కానీ రేపు తెల్లారితే జరిగేది ఏ మానవునికి ఎరగనమ్మా. బిడ్డలు మాత్రం మనం ఎటువంటి బాధ లేదు. మాకు కొడుకున్నాడు, మా కొడుకుతోటి పాటుగా మరి నీ బిడ్డను చాదుకుంటాము. నీ బిడ్డను ఇడిచిపెట్టిపోతాను రంగు పడకు చెల్లే. నీకు అంతలా నీకు బాధ అనిపించినట్టే మనసు నిండా తట్టు ఇగో నీ తల మీద చెయ్యేసి ఒక్కేత్తన్నా ఎందుకో కాదు. నీ బిడ్డకే అన్నా కనుక నీ ప్రాణహాని వచ్చినట్టే నా ప్రాణం అడ్డ వేస్తాను అన్నాడు రత్నశీల మహారాజు. సాదుకున్నాము నేను అసొంటి దాన్నా నేను ఇసొంటి దాన్నా సేపు అయితే నువ్వు సంసారమా ఏంటి అని తెలుస్తుందా? మా బిడ్డ పైన ఉన్నాడు భార్యనే మడి పెట్టుకుంటూ శివసేన రాజు రామ రామ రఘు రామ దేవ అయ్యయ్యో బాబా బాబా సీతమరాణి అయ్యయ్యో బాబా బాబా సీతమరాణి చుట్టారు మగన్నారే రాయ వరమోజే బంధంలో మగన్నారే రాయ ఎడికెళ్ళి పోరమ్మ అయ్యయ్యో రామమే రాగరామ అయ్యో
చెప్పకుండా భార్య భర్త ఇద్దరైనా ఎక్కడ ఊరు కట్టే గట్టనే పొంగు తాపుతాను అవ్వ మాకు బిడ్డ పుట్టింది మా వడక తినే ప్రాబ్లం వచ్చింది అవ్వ అందువరకే అన్నారు తలరారా ఓడలో ఈ పనులు అయితే పనులు పోయి ఓడలు రాదు కింకరుడైతాడు కింకరుడే రాదైతాడు లక్షల అధికారైనా లవణమన్నగా తింటాడు గాని మెరుగు బంగారం ఉన్నదని బంగారాన్ని ఒక్కరు మింగి సాగరు కోట్లు సంపాదించిన గొప్పలనే పాడుపడతాయి కానీ కాట్ల వెక్కిన నాడు మన ఎవరి కాసులో కూడా రాదమ్మా అయ్యరారా ఓ పెద్దలారా అయ్యరారా ఓ పెద్దలారా ఆరగించే తాతలారా ఏమి సేతు ఈ కాలకలను ఎవరికి ఎడల తోచరాయే అంత తండ్రి హరిశ్చంద్రరాజు అన్నమాట భార్య పేర బ్రహ్మల తప్పి మరి కొన్నాళ్ళు దేవుని చెయ్యలేదా అయ్యో అందులో నాయతాటి వాళ్ళం మేము ఏమి సేతు ఈ కాలకర్మం ఎవరికి ఎడ్ల తోచదాయే భక్త కంచి నగరమేలే రాజు చూడే తిరుగంట రాజు అన్నమాట నేను తప్పనాని అన్నమాట నేను తప్పనాని కన్న కొడుకు అని చూడకుండా ఖండించోడా చూడా అంత దండి పంచ పాండవులు అడవిలో నా పంచ పాండవులు ఆకలైన పంచ పాండవులు అట్టి ఆకు తినలేదా రూపాలైన పంచ పాండవులు అట్టి ఆకు
కాయ గడ్డ కంద మూలము అనుభవించుకుంటా అజ్ఞాత వాసము లోపల విరాట మహారాజు కింద మరి కొన్నాళ్ళు సేవలు చెయ్యలేరా ఎంత కష్టపడైనా 12 ఏళ్ళు కాలం గడిపి నీ చేత అమ్మని పిలిపించుకుంటాము బిడ్డ బాబను పిలిపించుకుంటామని ఉంటేనేమో తింటా ఉన్నారమ్మా లేకుంటే కనుక నేను భార్య భర్తలు కన్ను పెద్ద వేసుకొని కడుపు చిన్న వేసుకొని ఉపవాసం ఉంటున్నారమ్మా భార్య భర్తలు ఊళ్ళో పోయి పగలబడి తిరగబట్టనమ్మా ఆ భార్య భర్తలు రాజు శివసేన మహారాజు ఆ తల్లి సీతమ్మ అగో పుట్టిన బిడ్డను ఆడబిడ్డ చేతులు పెట్టి అగో ఏనాడు కనుకనే ఎక్కడ ఊరు వెళ్తే అక్కడ నేర్పుతారు ఎక్కడ గుడి వెళ్తే అక్కడ వండుకుంటున్నారు మరి శివసేన నగరం లోపల ఆడబిడ్డ రత్నం ఏమనుకున్నదమ్మా అరే భగవంత నా అన్నమైన గర్భస్థానం ఒక్కగాను ఒక్క బిడ్డ పుడితే ఆ బిడ్డను తీసి నా చేతిలో పెట్టిండ్రు 1 ఏడు కాదు 2 ఏళ్ళు కాదు అవు 12 ఏళ్ళు తిరిగి వస్తానన్న అన్నమని మరి వాళ్ళు వచ్చేదాకా అల్లారముద్దు కదా ఆదుకుంటా అని చేద్దామంతోనే మెచ్చుకుంటానని ఆడబిడ్డ రత్నమ్మ కనుకనే భర్త వేడి ఏరవచ్చనమ్మా భర్త వేడి ఏరవచ్చిన ఆడివి ఆ రత్నం అన్నది మరి నాదా ప్రాణేశ్వర నా అన్న ధర్మాత్ముడు నా అన్న పుణ్యాత్ముడు నా అన్న రాజ్యం చేసి లేదు అని భర్త బుద్ధి చెప్పి కచ్చరి గాడికి పంపించింది ఈ రత్నమ్మ కన్న కొడుకు మాణికేంద్ర మహారాజు 5 ఏళ్ల పిల్లగాన్ని చదువురానోడు సభల దున్నపోతావు అన్నారు విద్య రానివాడు వింత పశువు అన్నారు చదువు నేర్చుకోని తలరాత మార్చుకోమన్నారు ఎనికడి పెద్దలు మహాశ్రీ కవికి శ్రీశ్రీ అన్నాడు అవు కొడక ఏటిగడ్డ పాట మీద మాలింగం సాముకులు గుళ్ళం కూడా బల్లు కొడక బల్ల వేడి తీసుకొని వచ్చింది బల్ల వేడి తీసుకొచ్చి బల్ల చేరికి చేపించింది 7 ఎకరాల మాను లోపల అన్న బిడ్డలు శివ సత్యవతిని చేత పట్టుకొని స్వామి రామ 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 దూరావు పాలు పోసుకుంటా దొరబిచ్చోడు అంటాంది శివ సత్యవాది అంటే కన్న బిడ్డ 1 2 2 1 3 కన్న బిడ్డ శివ సత్యవాది
ఎలుగుల పీచులు ఎల్లిగడ్డలు ఓటల పీచులు గడ్డపారలు చాలల పీచులు చాలల పీచులు సౌండ్ బాక్సులు మంగళ పీచులు గొల్లల పీచులు గురువల పీచులు తెలుగుల పీచులు పుట్ట మనిషి నిలబడితే ఆగుతుంది కానీ కాలం ఏదైనా ఆగాలి సానుభంగా పెంచుకోంగా 6 నెలల కాలం ఏనాడు గడిచిందో ఆ ఊళ్ళో ఏమనుకున్నారు అయ్యో మరి చూసిన అబ్బాయి లేని పొల్ల అని చెప్పి కొంతమంది వచ్చి పాలు తాగిస్తారు కొంతమంది వచ్చి ఆట ఆడిపిస్తారు కాబట్టనైనా ఊరి లోపల రత్నవగలిగే మంచి పేరు తెచ్చుకుంటాను గొప్ప పేరు తెచ్చుకుంటున్నది రత్నదేవ మహారాజుకు మంచి పేరు వస్తున్నది 6 నెలల నాటికి పాపగారు రత్నమ్మ కడుపుల కత్తులు నొల్లె వెళ్ళారు ముక్కిట్ల విషాలు ఏమా తెలవదు 6 నెలలకే ముక్కులకు వచ్చింది ఆడబిడ్డ రత్నమ్మకు ఎవరి గండం ఎవరి పిల్లగా వచ్చిందా నాజరా నాజర పోతావా ఈ సాల్ చెప్పా ఇడికి అయితే మరి 6 నెలల పొద్దు గడిచింది 6 నెలల నాటి గడిపోయింది రత్నమ్మ ఎవరికి అన్నం ఎవరి పిండం మా అన్న మా వదిలే అవ్వయ్య గంట ఉట్టిన నా చేతిలో పెట్టింది నేను సాదుకుంటా అంటే రేపటికల్లా ఈ పోరి ఇంత ఇంత పెద్దదయ్యి నన్ను అవ్వడం విత్తే నేను చచ్చిపోనా నా భర్తను పాపడు విత్తే నా భర్త చచ్చిపోడా నా అన్న వదిలే చెలికల్లలు అయ్యి వాళ్ళు మా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు అవి ఈ పొల్లకు మా దగ్గర మా మీద గండం వస్తుంది కావచ్చు అయినా గండం వచ్చినా రాకున్నా సాదుకుంటా ఇవాళ రేపు పొల్ల అయితే పెద్దగా అయినాక ఇవాళ రేపు వరకట్నం ఎట్లున్నాయి ఇల్లు లేనోడు ఎట్లా అంటాడు పందిలు లేనోడు 10 లక్షలు అంటాడు బుత్తంతా గొట్టం పై చేసుకొని వచ్చే వాడు 40 లక్షలు అంటాడు మరి పొల్లకు పెళ్లి వెయ్యాలి పెళ్లి వేయమని చెప్పి మా వాళ్ళని అన్నది ఎత్తి ఓ రాజుకిచ్చి పెళ్లి ఏమన్నది చేత్త కానీ వరకట్నం ఇవ్వాలి ఇవ్వాలి పొల్లకు గదే నా పాయింటే కాదు అక్కడ దొరకవచ్చు పాయింట్ వరకట్నం ఎవరు ఇవ్వాలంటే ఈ బంగుళాలు ఈ భవంతులు రాజ్యం దేశం అంతే వల్లే నాకు మీద ఎక్కదరా అగో ఆడబిడ్డ రత్నం అనుకున్నది అందుకొరకే అన్నవనాలా మునుకున్నప్పుడు మీకైతేనే ఏళ్ళతోటి వస్తుందట రేపటికల్లా పెద్ద పెరిగి మాకు అయ్యేది ఉంటే గొడ్డలకు రంపెళ్ళకు మర్ర పడుతుందట అన్నమని వచ్చే తెలియదు తచ్చే తెలియదు ఈ ఉన్న ఒక్క పోరి పాలన తీసేది ఉంటే రాజ్యం మాకు అయితానమ్మా రాజ్యం దేశం మాకైతే సంబరపడుతున్నది భర్త తోడి ఈ తారీఖు అన్న బిడ్డ ప్రాణించాలని భర్త వచ్చి రాగలుగుతూ ఉన్నావా అందువరకే అన్నారు తల్లులారా ఏ పని చేసినా గాని మోసే ఇష్టారం కావాలి నా భర్తతో ఇస్తాను ప్రాణించాలని భర్త వచ్చి రాగలుగుతూ